ఫ్రీ బస్ వలన ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది, దందాలు కావట్లేదు. చాలామంది ఇప్పటికే దాదాపు 60 మంది సూసైడ్ చేసుకున్నారు. ఇప్పటికీ గవర్నమెంట్ ఆలోచించి ఇప్పటికీ అది 50%, 30% అట్లా చేసి ఉంటే మాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, బాగుంటుంది. కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఏమీ చర్యలు తీసుకోవట్లేదు. మాకేదో 12,000 ఇస్తానా అనే డిమాండ్, అవి ఏమి ఇస్తలేరు. ధర్నాలు చేసినాం, అవి చేసినాం, గవర్నమెంట్లో ఏమాత్రం చలనం లేదు. కాబట్టి ఇప్పటికీ మేము సీఎం గారికి కానీ లేకపోతే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఫ్రీ బస్సు తీసేసి 50% అన్నా పెట్టండి. కానీ మొత్తం ఫ్రీ పెట్టడం వల్ల ఆటో వాళ్ళ బతుకులు చాలా రోడ్ల మీదకి వచ్చేసింది. కాబట్టి ఎట్లా చేస్తావు, రోజుకి ఎన్ని సవాలు? రోజుగా అంటే కనీసం 40-50 ఇట్లా లోకల్ పోవాల్సి వస్తుంది. లాంగ్లో అయితే బస్సులో ఫ్రీ వెళ్ళిపోతున్నారు. లోకల్ ఖాళీలో మాత్రం 40-50 రూపాయలు. ఇట్లా ఎన్ని 40-50 కొడితే ఓ 1000 రూపాయలు కావాలి. కాబట్టి మా ఏ పెట్రోల్ పోను, మాకు ఖర్చులు పోను, కనీసం 600-700 కూడా మిగులుతలేదు మాకు. కాబట్టి మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ ఒక్క వ్యవస్థని సంతృప్తి కోసం ఇంకో వ్యవస్థని నాశనం చేయవద్దు. కాబట్టి దయచేసి ఈ ఫ్రీ బస్సు తీసేయాలని కోరుకుంటున్నాం. 12,000 రూపాయలు ఇచ్చింది కదా ఆటో డ్రైవర్, ఎవరికి లేదండి, అది ఖాళీ పేరుకి మాత్రం చెప్పారు, ఇస్తామని చెప్పేసి ఇచ్చుడు లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు ఏం లేదు. ఆయన ముందు ఖజానా లేదు, డబ్బులు లేవు అని ఏమో తెలంగాణ డ్యామేజ్, తెలంగాణ యొక్క పరువుని తీసేస్తున్నారు తప్ప కానీ సీఎం ప్రవర్తన ఏం బాగలేదండి. యాక్చువల్గా అందాల పొడి అది వేస్ట్ అండి. అందాల పొడి ఇక్కడ తినడానికి సంపేనంగా నూనె రాసినట్టు ఉంది. అది ఇప్పుడు ఇక్కడ 200 కూడా అంత వేస్ట్ అది. అది వాళ్ళకి ఏదో సపరేట్ అంటే పర్సనల్ బెనిఫిట్ ఏం వస్తుందేమో కానీ తెలంగాణకి ఇమేజ్ అయితే ఏం పెరగదండి. ఒకవేళ మనం అన్ని బాగా వండి చేస్తే అది ఒక విషయం. కానీ మనం ఇక్కడ ఎక్కడే ప్రజలు అక్కడే ఆకలి తేకలతో వస్తున్నారు. కానీ అది అందాల పోటీ అని చెప్పేసి అందాల పెట్టడం అది సమంజసం కాదండి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మన పాకిస్తాన్తో యుద్ధం వస్తుంది. ఆ యుద్ధం తరపున కూడా కనీసం దానికి వాయిదా కూడా వేయలేదారు. అంటే వాళ్ళు ఒంటె దిప్ప కూడా పోతున్నారు ఆ సీఎం గారు. అట్లా మనకి ఇప్పటి వరకు ఈ సీఎం చేసినట్టు ఏ సీఎం చేయలేదు. సరే ఏదో ఒకటి జనాలు మార్పు కోసం తెచ్చారు. కానీ ఈ విధంగా మార్పు చేస్తారని, జనాలన్నీ రోడ్డు మీద తీస్తారని, ఒక వ్యవస్థని మెప్పు కోసం ఇంకో వ్యవస్థని నాశనం చేయడం కానీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఏవి ఆగడం లేదు, అన్ని కంటిన్యూ అవుతున్నాయి. ఇంకేడ ఆగుతున్నాయి, ఎక్కడ అన్ని ఆగినాయి. ఒక విధంగా చెప్పదు, అన్ని ఆగినాయి. కేసీఆర్ కిట్ ఆగిపోయింది, న్యూట్రిషన్ ఆగిపోయింది. అది ఆడపిల్ల పుడితే మగ పిల్లలు పెడితే 12,000 రూపాయలు ఆగిపోయింది. రైతు బంధు ఆగిపోయింది. రైతు భరోసాని ఇస్తామని సగమే ఇస్తున్నారు. సగం మందికి 3 ఎకరాలు 4 ఎకరాలకు వచ్చింది. కొంతమంది ఎకరం వాళ్ళు కూడా రాజీ. దాంట్లో అనేక కండిషన్లు పెట్టారు. ఈ కండిషన్లు పెట్టి ఆ రుణమాఫీ సరిగా కాలేదు, రైతు భరోసా సరిగా రాలేదు. ఏ వ్యవస్థ కొంతమందికి గ్యాస్ వచ్చిన వాళ్ళకి ఏమో కరెంట్ రాలేదు, కరెంట్ వచ్చిన వాళ్ళకు గ్యాస్ రాలేదు. ఈ ఫ్రీ 6 గ్యారెంటీల ఇవన్నీ దుబారా గ్యారెంటీలు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే కొంతమందికి 100 మందికి ఇచ్చేసి మేము అందరికి ఇచ్చేసినాము, 1000 మందికి ఇచ్చేసి అందరికి ఇచ్చేసినాము. ఇట్లా అన్ని అబద్ధాల మీద నడుస్తుంది. కానీ ఇంతవరకు 15-18 నెలలు అవుతుంది కానీ అబద్ధాల మీద నడుస్తుంది. ఈ అబద్ధాల మీద ఎన్ని రోజులు నడవవు, ఎన్ని సంవత్సరాలు కూడా నడవవు. కానీ ఒకవేళ నడిచినా కానీ నెక్స్ట్ జనరేషన్లో కాంగ్రెస్ అనేది ఉండదు, పుట్టగతులు ఉండవు. ఆయన పెడతలేదు. ఈ భయంతోనే పెడతలేదు. స్థానిక సంస్థలు పెడితే జనాలు బుద్ధి చెప్తారు, కానీ పెడతలేరు కదా, పెడతలేరు. కాబట్టి నేను చెప్పే మా కోరిక ఏంటంటే ఈ ఫ్రీ బస్ తీసేసి మంచి పరిపాలన మేము కోరుకుంటాం. ఎవరైతే కానీ మంచి పరిపాలించాలని కోరుకుంటాం. కానీ ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా చేయదని మేము చూస్తాం. నాకు 51-52 సంవత్సరాలు నాకు. మేము కూడా చాలామంది ముఖ్యమంత్రిని చూసాం. కానీ ఇలాంటి నిర్ణయాలు కానీ ఈ హైడ్రా అని కానీ, మూసి అని కానీ, ఈ అనేకమైన యూనివర్సిటీ భూములని కానీ అనేకమైన తెచ్చి నెత్తిన పెట్టుకొని తెలంగాణ మంచి గ్రోత్లో ఉన్న నెంబర్ 1 ఉన్న తెలంగాణని అట్టర్ బ్లాబ్లు చేసేసిండు. 9.5 సంవత్సరాలు కేసీఆర్ పాలించుండు, 50 ఏళ్ళు తెలంగాణ ఎంటకు పోయింది. ఇప్పుడు కేవలం 1 ఇయర్లోనే ఎంతో అభివృద్ధి. అదంతా తప్పండి. అని అబద్ధం. అది చెప్పడం కూడా తప్పు, అబద్ధము. ముఖ్యమంత్రి చెప్పే మాటలకు వాళ్ళ మంత్రులు కూడా ఎదురు చెప్తలేరు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఎదురు చెప్తలేరు. ఆయన చెప్పింది అందరు వింటున్నారు. కానీ ఇట్లెందుకు చేస్తున్నారు, అట్లెందుకు చేస్తున్నారు, ఎవరు ఏమో ఎదురు అడుగుతున్నారు. ఒక మామూలు పీపుల్ వాళ్ళకి అడగండి. అంతకుముందు నెంబర్ 1 ఉన్న తెలంగాణలో అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నెంబర్ 1 ఉన్న తెలంగాణ ఇవాళ అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఐటీ ఉద్యోగాలు అంత శూన్యం అయిపోయింది. యాక్చువల్గా కేసీఆర్ గవర్నమెంట్ ఉండడం ఐటీ ఉద్యోగాలు చాలా ఉండే.
ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ పడితే మా ఆటో గ్రాహకులు కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్నీ పడింది. గ్రోత్ రేట్ అనేది వన్ ఇయర్ తగ్గుకుంటూ వచ్చేసింది. అది యాక్చువల్గా నెంబర్ వాళ్ళు ఉన్న తెలంగాణని అటర్ ప్లాన్. ఇంకో 3 సంవత్సరాలు అయితే ఏం లేదు, ఇంకా 10 సంవత్సరాలు వెనక తీసుకుపోయింది. ఈయన కేసీఆర్ ఏమో 60 సంవత్సరాల విధ్వంసం అని ఒక దారిలో చేస్తే 9 సంవత్సరాల, అందులో 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా మంచి గ్రోత్ ఉండే మనది. కానీ ఇప్పటి వరకు చాలా వెనకకి వెళ్ళిపోయిందంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం ఎవ్వరు లేరు. ఎస్, ఒక చిన్న మామూలు కామన్ మ్యాన్కి కూడా తెలిసేంత జ్ఞానం లేదు ఆయనకు. ఎందుకంటే ఆయన అహంకారంతో పోతుండు. అహంకారంతో ఆంధ్ర వాళ్ళ యొక్క మెప్పు కోసం ఆంధ్ర యొక్క తుత్తులుగా వ్యవహరిస్తున్నాయి ఆయన. మనం నీళ్లు పోతున్నాయి, తెలంగాణ నీళ్లు పోతున్నాయి, నిధులు పోతున్నాయి, అన్నీ పోతున్నాయి. మన తెలంగాణకు సెక్రటరీ కానీ ఏమైనా సలహాదారులు ఆంధ్ర నుంచి తెచ్చుకుంటారంటే ఇంత దౌర్భాగ్యం ఎక్కడ లేదండి. ఆ కాళేశ్వరం ఇంత మంచి ఉన్న దాన్ని కూలేశ్వరం సర్వనాశనం చేసింది తెలంగాణని. దాంట్లో నీళ్లు మొత్తం తీసేసి ఇప్పుడు ఉసుకే తోడేస్తున్నారు. కానీ దాన్ని కట్టేసి నీళ్లు ఇస్తే తెలంగాణ వ్యవసాయ వాళ్ళు పంటలు పండించుకొని ఎంత మంచిగా ఉంటుండేవు. కానీ ఇప్పుడు ఆ ఏరియాలో వాళ్ళు ఎవరికైనా అడుగు, మొత్తం సూర్యాపేట కానీ కొంచెం మా దగ్గర అది సూర్యాపేట వరకు నీళ్లు అనేది ఎప్పుడు లేని నీళ్లు సూర్యాపేటలో సస్యశ్యామలుగా పాలిన వరి పంటలు పడినాయి. 9 సంవత్సరాలు 5-6 సంవత్సరాల్లో నా నీళ్లు తేయడం వల్ల 3.5 కోట్ల ధాన్యం పండిస్తే ఈ సంవత్సరం నుంచి తగ్గిపోయాం. అసలు మొత్తం బీడు పెట్టేసినారండి. మాకు కూడా 2 ఎకరాలు ఉంది, కానీ నీళ్ళు లేక వదిలేసినాం. ఎందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఎస్టీలు ఎందుకు టార్గెట్ అయ్యారు? ఎస్టీల భూములు ఎందుకు? ఎస్టీల భూములు అనే కాదు, ఈయనకు ఎస్టీ అన్నా ఎస్సీ అన్నా పడదు. ఇది రెడ్డి అనే అహంకారం. ఈయన ఇప్పుడే కాదు, అంతకుముందు ఈయనకు రియల్ ఎస్టేట్, ఈయనకు వ్యవసాయం గురించి తెలియదు, ఏమీ తెలియదు. ఎవరికి? ఆయనగా 6 రియల్ ఎస్టేట్ కూడా ఉన్నాయి, అట్లా పడేసుకున్నారు. ఆయన దుండిండా దానిలో నీళ్ళు పారేసిండు. ఆయన పెద్ద రైతు అని అంటాడు. వాళ్ళ అయ్యా అమ్మలో ఉన్నారు, కానీ ఈయనైతే ఏమి చేయలేదండి. రియల్ ఎస్టేట్ డబ్బులు సంపాదించుకొని పీసీసీ కొనుక్కున్నాడు, డబ్బులతో సీఎం కొనుక్కున్నాడు. ఈ విధంగా అన్ని విధంగా ఎంతెంత సీనియర్ ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి ఈయన తెచ్చిపెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లా దౌర్భాగ్యమైంది మన తెలంగాణకు పట్టిన శని అని అనుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే. అన్నీ చెప్పిండు, కహానీలు అన్నీ చెప్పిండు. గిరిజనులకు చెప్తానని చెప్పిండు, ఎస్సీలకు చేస్తానని చెప్పిండు. అది మామూలుగా కంటి తుడుపుగా ఏదో బీసీ అది రిజర్వేషన్ చేస్తానని చెప్పిండు. అవన్నీ ఉట్టి మాటలే. అది ఏమీ కావు, ఆయనతో ఏమీ కావు. ఇంకో 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉంటారు కదా. జీవితంలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు, ఒక కార్పొరేటర్ కూడా గెలవలేడు. ఆయన తీసి అవతల దిగుతారు ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు రేపటి దినం ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే మన తెలంగాణలో ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా అవుతుంది. తెలంగాణ ప్రజలు ఉరికించి కొట్టే రోజులు వస్తుంది. శ్రీలంకలో ఎట్లా రాజపక్షని ఎట్లా చేసిరో అదే విధంగా మన తెలంగాణలో వచ్చే రోజులు ఉన్నాయి, ఇప్పుడు వస్తాయి. కాబట్టి ఈ సీఎం అంత సక్సెస్ కాదు. వాళ్ళ కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించి వాళ్ళని తీసి వేరే వాళ్ళని పెట్టినా మంచిది. కానీ రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. చాలా డిఫరెంట్ అండి. కేసీఆర్ ఎక్కడ, ఈయన ఎక్కడ అండి? చాలా డిఫరెంట్. కేసీఆర్ ఉన్నప్పుడు 9 సంవత్సరాలు సస్యాశ్యామల నీళ్లు పారినాయి, నిధులు పారినాయి, అన్ని గ్రోత్ రేట్లు, జిఎస్టీలు అన్ని ప్రస్తున్నాను. మనం ఎక్కడో ఏర్పడి 9 సంవత్సరాలు కాదు, అందరికన్నా టాప్లో ఎందుకు పెట్టిన కష్టపడి చేస్తేనే వచ్చింది. సీఎం కేసీఆర్కి రేవంత్ రెడ్డికి ఏమాత్రం పోలిక లేదండి. నాకన్నా నక్కలోకంత తేడా ఉంటుంది. ఆడంత ఉట్టి మాటలు అవి మాటలు చెప్పుకునేది. మాటలు చెప్పడానికి చాలా మస్తుగా చెప్తారు. ఈ ఆనవాళ్ళు లేనది అది భ్రమ. ఇప్పుడు ఎక్కడైనా ఊర్లోనే పోయి మా కేసీఆరే కావాలని అంటలేరా? హైదరాబాద్ ఏమన్నా అన్న కేసీఆర్ రావాలి అన్న ఎట్లా మొత్తుకున్నాడు? ఎందుకు వస్తారు? ఆయన చేసిన పనులు కూడా వస్తాయి. అవి ఉట్టిగా రావు, కష్టపడితేనే వస్తుంది. ఎవడన్నా ఆటోకు కష్టపడితేనే పైసలు వస్తాయి. జనాలకు కూడా ప్రజలకు కూడా ఏమైనా చేస్తే పేరు వస్తుంది, సీఎంకి పేరు వస్తుంది. ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తే ఒక 5 సంవత్సరాలు ఉండవు, కానీ అంత తర్వాత ఉండరు కూడా. కాబట్టి మాకు రిక్వెస్ట్ ఏంటంటే మంచిగా చేస్తే మేము అభినందిస్తాం. ఎవరైనా కానీ అభినందిస్తారు. ఇట్లాంటి పిచ్చి పని అయితే తలగా మాట అంటే ఇదే చేస్తారు.